నల్ల కలువ 70th చాప్టర్. ఎందుకు బ్రో నన్ను కొట్టావు అని బుగ్గ మీద చేయి పెట్టుకొని అడుగుతాడు నూతన్ బాబు. లేకపోతే నా పెళ్ళాంతో మార్ఫింగ్ ఫొటోస్ కావాలా, దానికి డ్రగ్ ఇస్తావా అని ఇంకో 2 పీకుతాడు మన వేద్ బాబు. వాట్ బ్రో, ఏమంటున్నా? వైషు మేడం నీ భార్యనా అని ఈసారి 2 బుగ్గల మీద చేయి పెట్టుకొని అడుగుతాడు. కాదు, నేనే దానికి మొగుణ్ణి అని అంటాడు యాటిట్యూడ్గా. 2 ఒకటేకా అని వెర్రి మొహం వేసుకుని అంటాడు నూతన్ బాబు. వేద్ ఒక్క చూపు చూడగానే సారీ బ్రో, అంటే ఇన్ని రోజులు నీ వైఫ్ని లవ్ చేస్తున్నా అని నీకే చెప్పానా అని గతుక్కుమంటాడు నూతన్ బాబు. హా అవును, ఇప్పటికైనా అర్థమైంది కదా, ఇంకా దాని గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చేసుకుంటే నీ జాబ్ నీకుంటుంది, లేకపోతే ఈ జాబ్ కూడా పోతుంది అని వార్నింగ్లా చెప్తాడు వేద్. సారీ బ్రో, నువ్వు వైషుని అనగానే వేద్ ఒక్క చూపు చూడగానే అదే వైషు మేడంని ఇంతగా లవ్ చేస్తున్నావని తెలియక నేను లవ్ చేశాను. నా ప్రేమని మీ ప్రేమ కోసం త్యాగం చేయడానికి నేను సిద్ధమే బ్రో అని ఎమోషనల్గా చెప్తాడు మన నూతన్ బాబు. నోనో, నేను తనని లవ్ చేయట్లేదు అంటాడు వేద్ బాబు. మళ్ళీ వెర్రి మొహం వేసుకుని చూస్తాడు నూతన్ బాబు. ఎందుకు అలా చూస్తావు? నిజంగానే నేను తనని లవ్ చేయట్లేదు, తొందరలోనే విడాకులు కూడా ఇస్తాను అని అంటాడు వేద్ బాబు. నూతన్ బాబు కళ్ళల్లో మళ్ళీ మెరుపులు మొదలవుతాయి. బ్రో నిజమా అని ఎక్సైటింగ్గా అడుగుతాడు నూతన్. నీకెందుకురా అంత సంతోషం అని వేద్ అడిగితే, మీరు విడాకులు ఇచ్చాక మీ భార్యని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇస్తాను బ్రో అంటాడు నూతన్ బాబు. నో, అది జరిగే పని కాదు అంటాడు వేద్. ఎందుకు బ్రో, మీరు విడాకులు ఇచ్చాక తనకి మీకు ఏంటి సంబంధం అని అంటాడు నూతన్ బాబు. నేను విడాకులు ఇస్తాను అన్నాను కానీ తను ఇస్తుంది అన్నానా అని అంటాడు వేద్. నూతన్ మళ్ళీ వెర్రి మొహం వేసుకుని చూస్తుంటే, అర్థం కాలేదా? నేను తనకి విడాకులు ఇస్తాను, కానీ అది చచ్చినా నాకు విడాకులు ఇవ్వదు అని చెప్తాడు వేద్ బాబు. అంటే మేడంకి మీరంటే చాలా ఇష్టం అనుకుంటా బ్రో, అందుకే తను మీకు విడాకులు ఇవ్వట్లేదేమో. మీరు చాలా లక్కీ బ్రో. నేను వైషు మేడం సంతోషం కోసం నా ప్రేమని ఓడిపించైనా సరే మేడం లవ్ని గెలిపిస్తాను అని గొప్ప గొప్ప డైలాగ్స్ కొడతాడు నూతన్ బాబు. ఏరా, నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ని అని రోజుకు 100 సార్లు నా చెవిలో జోరీగలాగా అంటూనే ఉంటావు కదా, ఇప్పుడు దానికి సపోర్ట్ చేసి ఎన్నెమిగా మారిపోతావా అని వెట్టకారంగా అంటాడు వేద్ బాబు. నో బ్రో, నువ్వు నాకు ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్వే, అలాగే మేడం అంటే కూడా ఇష్టమే కదా, అందుకే నాకు ఇష్టమైన ఇద్దరిని ఒకటి చేస్తే ఆ దేవుడు నా కోసం ఎవరో ఒక సౌందర్య రాశిని పంపిస్తాడు అని ఎమోషనల్ అవుతూ చెప్తాడు నూతన్ బాబు. సౌందర్య రాశి పేరు వినగానే అసలు నా లైఫ్ ఇలా కావడానికి కారణమే ఆ దిక్కుమాలిన సౌందర్య రాశి అని కొనుక్కుంటూ, రే నువ్వు నిజంగా నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్ని అని అనుకుంటే నాకు సపోర్ట్ చేసి మీ వైషు మేడం విడాకులు తనంతట తాను ఇచ్చేలా మంచి సలహాలు ఇవ్వురా అని అంటాడు వేద్ బాబు. బ్రో, మేడం మంచిది కదా, ఎందుకు విడిపోవడం అని అడుగుతాడు నూతన్ బాబు. అది మంచిదైతే సరిపోద్దా? నేను కాదు, అందుకే దాని నుండి విడిపోవాలి అనుకుంటున్నాను అని చెప్తాడు వేద్ బాబు. మీరు చెడ్డవాళ్ళైతే మేడమే విడాకులు ఇచ్చేది కదా అని అర్థం కాక అంటాడు నూతన్ బాబు. మీ మేడంకి నేను చెడ్డవాడిలా కనిపించట్లేదు కదా, అందుకే విడాకులు ఇవ్వట్లేదు అని అంటాడు వేద్ తిక్కగా. నూతన్ బాబుకి వేద్ మాటలు అర్థం కాక జుట్టు పీక్కోవాలి అనిపిస్తుంది, కానీ ఆ పని చేయలేక అయోమయం ఫేస్ పెట్టి వేద్ వైపు చూస్తూ ఉంటాడు. ఏంట్రా, ఇంత క్లియర్గా చెప్పాక కూడా నీకు అర్థం కాలేదారా
అని అడుగుతాడు వేద్ విసుగ్గా. క్లియర్గా చెప్పారా అని వెర్రి మొహం వేసుకుని చూస్తాడు. నేను చెప్పేదేంటంటే తనంతట తానే నాకు విడాకులు ఇవ్వాలి. ఏం చేస్తే ఇస్తుందో ఇప్పుడు నాకు నువ్వు ఐడియాస్ ఇవ్వాలి అని అంటాడు వేద్. ఓకే, మేడం మీకు విడాకులు ఇచ్చాక నేను తనని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటాడు నూతన్ బాబు. నో, తనకి ఎప్పుడు నేనే మొగుర్ని అని అంటాడు వేద్ బాబు. మరి మీరు మాత్రం ఇంకో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారా అని అంటాడు నూతన్ బాబు కోపంగా. నో, నేను ఇంకో దానితో కాపురం చేస్తే ఏడ్చి ఏడ్చి చస్తుంది మీ మేడం, కాబట్టి నేను కూడా ఇంకో పెళ్లి చేసుకోను అంటాడు వేద్. మరి విడాకులు అని ఎట్టి మొహం వేస్తాడు ఈసారి. కావాలి అంటాడు వేద్ బాబు. నూతన్ బాబు ఫ్రస్ట్రేషన్ పీక్స్కి పోయి, బ్రో నాకు లేట్ అయింది, ఈ విషయం గురించి రేపు మాట్లాడుకుందాం అని వేద్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అక్కడి నుంచి దుర్రమంటాడు నూతన్ బాబు. ఛీ విధవా, నేను వాడి కోసం ఎంత రిస్క్ తీసుకుని ఆ నల్లపిల్లి ముందు బలయ్యాను, వీడు ఒక్క సలహా ఇవ్వమంటే చస్తున్నాడు వెధవా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వేద్ బాబు. సో ఇదేనండి నల్ల కలువ 70th చాప్టర్. వేద్ బాబు మాటలు మీకైనా అర్థమయ్యాయా? అర్థమైన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్లో మెన్షన్ చేయండి. ప్రస్తుతానికైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ మరియు కొత్త కొత్త స్టోరీస్ కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ, బాయ్.